ముందుగా మనమైతే ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచాలన్నమాట. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కల్ని అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత లైట్గా పసుపు అండ్ దాని తర్వాత ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దాని తగ్గట్టు కారం పొడి తీసుకొని కారం మామూలుగా వేసుకోవాలన్నమాట. ఎందుకో తెలుసా? కారం అవుతుంది కాబట్టి. దాని తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ చివరగా మసాలా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్పైసీ ఉండదు కదా మనకి, అందుకని మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఆ కారం అందులో మిక్స్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అవి గడ్డలు కాకూడదు. చిన్న చిన్న ఉన్నా కూడా బాగా కరిగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న మిశ్రమంలో ముంచుకొని పెనం మీద వేసేయాలన్నమాట. అంతే. అటు ఇటు బాగా కాల్చుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలండి, జాగ్రత్త. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసినట్టయితే ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు. ఇటు హెల్దీ ఉంటుంది, అటు టేస్టీ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనండి మన ఛానల్. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది మన రాధకన్న ఛానల్. నేను మీ కన్నయ్య.